అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి మార్చి 1, 2, 3, 4 తేదీలలో ఈ 4 రోజుల్లో వీరి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు అయితే జరగబోతున్నాయి. ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సేపు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇక ముందుగా ఈ మిథున రాశి వారికి ఈ 4 రోజుల్లో అని చెప్పాలంటే కనుక అనేక రకాల మహా అద్భుతాలు అనేవి జరగబోతున్నాయి. మంచి సమయము ఆసన్నమైందని చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో జరగబోయేటువంటి శుభ పరిణామాలను మీరు చూసి మీ కళను మీరైతే నమ్మలేటువంటి అద్భుతమైన స్థితి మీరైతే వస్తారండి. మీకు తెలియకుండానే అత్యంత గోప్యంగా ఏదైనా కానీ ఒక దైవశక్తి అనేది మీ జీవిత గమనాన్ని సహించబోతుంది. మీ తలరాతను తిరగరాయబోతుంది. ఇదైతే మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా అక్షర సత్యం అండి. మీరు నిజం అనుకున్నా నమ్మినా నమ్మకపోయినా కూడా మీరు ఎంత ముఖ్యమైనటువంటి పనుల్లో ఉన్నా కానీ, ఎంత తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిలో ఉన్నా కానీ వీటన్నిటిని కూడా కాసేపు మీరు ప్రశాంతంగా పక్కన పెట్టి ఈరోజు ఈ వీడియోనైతే మీరు ప్రశాంతంగా ప్రతి మాటను కూడా మీ మనసుతో ఆలోచించి మరి ఈరోజు కాసేపు వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయేటువంటి విషయాలన్నీ కూడా నిజంగా మీకు చాలా అవసరము. అంతేకాకుండా మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ అందిస్తుంది. ఈ మాటలు మీ భవిష్యత్తులో తిరుగులేనటువంటి మంచి బంగారు బాటలు వేస్తాయి. కాబట్టి దయచేసి వీడియోని చివరి వరకు చూస్తే అది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ జీవితంలో ఎటువంటి అద్భుతమైనటువంటి మార్పు సంభవించబోతుంది అనేది కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ ఇంటికి కొన్ని అంటే చాలా రోజుల నుండి చెప్పుకోలేము కానీ ప్రతిరోజు కూడా ఏంటంటే ఒక దైవశక్తి అనేది ఒక రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళుతూ ఉంటుందండి. అయితే ఈ విషయాన్ని మీరు ఎలా తెలుసుకోవాలి, ఎలా గమనించాలి, ఇందుకు అసలు ఆ దైవశక్తి ఎవరు, ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా ఆ దైవశక్తి మీ ఇంటికి ఎందుకు వస్తుంది, మీరు కనుక నిజం తెలుసుకోవడమే కాకుండా తప్పకుండా తెలుసుకొని ఆ దైవానుగ్రహాన్ని పొందాలండి. అయితే ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మీ జీవితాన్ని ఇంతగా అనవసరమైనటువంటి లేనిపోని ఆలోచనలతో సమస్యలతో మేము గడిపిస్తున్నామా, ఇన్ని సమస్యలతో ఇరుక్కొని ఉన్నామా అని మీరు పశ్చాత్తాపడతారండి. ఇప్పటి వరకు మీకు ప్రయోజనం దొరకలేదు. అయితే మేము ఇప్పుడు కూడా ఏదైనా అనుకున్నా కానీ నెరవేరటం లేదు, ఏదైనా అనుకుంటే అది ముందుకు వెళ్ళటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా. మరి ఇంతకీ ఆ దైవశక్తి ఎప్పటి నుండో మీ మీద కరుణా కటాక్ష విషయాలు ప్రసరిస్తూ చేస్తూ ఉంది. అయితే మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీ సమస్యలకు మీరు కొన్ని కారణాలు అవుతున్నారు. మానసికంగా నలిగిపోయారు. స్పష్టంగా ఒకసారి అర్థం చేసుకుంటే మీకే అర్థమవుతుందండి. ఇది పరమసత్యం. కాబట్టి ఈ విషయం తెలిసిన తర్వాత నిజంగా మీకు ఆనంద బాష్పాలు కూడా వస్తాయి. మీరు ఇన్నాళ్ళుగా పడినటువంటి ప్రతి కష్టానికి, అనుభవిస్తున్న ప్రతి సమస్యకు సరైనటువంటి సమాధానాలు దొరికే రోజులైతే ఖచ్చితంగా మీ జీవితంలో కొన్ని అత్యంత కీలకమైన సందర్భాల్లో భగవంతుడు నిజంగా ఉన్నాడా, ఉంటే మాకు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి, మేము ఎందుకు ఇలా బాధపడతాము, మా మీద ఎందుకు ఇంత పగబడ్డారు ఆ భగవంతుడు అని చెప్పేసి మనం తీవ్రంగా భగవంతుని నిందించినటువంటి క్షణాలు కూడా ఉంటాయి. అయితే మీకు మీ ఆవేదనలో మీరు పలికినటువంటి ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటు అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుందండి. నిజం తెలుసుకున్న తర్వాత మీరు చాలా రకాలుగా బాధపడతారు. దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా చెప్పుకునే తీరుతారు. జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి రాశి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంటుందండి. ఒకవేళ వీక్షణమైనటువంటి స్వభావం ఎన్నో రకాలుగా కలిగి ఉంటాయి. అయితే ఆ కోవకు చెందిందే ఈ రాశి కూడా. ఎంతో విశేషమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్న రాశి చక్రంలోనే చాలా విశిష్టతను సంతరించుకుంది. అలాగే మిగిలినటువంటి రాశుల కంటే కూడా ఎంతో భిన్నమైంది, లోతైంది. అలాగే మిమ్మల్ని అర్థం చేసుకోవడం కూడా చాలా గొప్ప సవాళ్ళని చెప్పుకోవాలండి. ఒక్కసారి మిమ్మల్ని అర్థం చేసుకుంటే అంతకంటే గొప్ప స్నేహితులు ఎవరికి కూడా మీరు ఉండరు, మరొకరికి దొరకనట్లుగా ఉంటారనమాట. ఇక ఈ రాశికి ఎప్పుడు కూడా అంటే ఈ రాశి వారు ఎప్పుడు ఏంటంటే అండి ప్రతి ఒక్కటి కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఎవరికి కూడా ఏ విషయాలను కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు. అలాగే ధైర్యానికి, పోరాట ప్రతిభకు చాలా కూడా వీళ్ళు అంటే మీరే సాటని చెప్పుకోవాలి. అలాగే మీరు ఎక్కువగా అంటే దేని గురించి అయినా కానీ ఇది చేసామని చెప్పి ముందే చెప్పుకోరు. చాలా గోప్యంగా ఉంచుకుంటారు. అలాగే చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటారండి. మీ పని ఏంటో మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఏదైనా కానీ మీకు సంబంధించి ఏదైనా ఆపద కానీ ప్రమాదం కానీ వస్తుందని చెప్పి మీకు ముందే తెలిస్తే మాత్రం మీరు చాలా అంటే చాలా మీ యొక్క ఆత్మరక్షణ కోసం మీరు ఎంతకైనా కానీ పోరాడతారు. సాధారణంగా మీరు ఎవరి జోలికి వెళ్ళరు, వివాదాలకు కూడా చాలా దూరంగా ఉంటారు. కానీ ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా, కించపరిచినా, లేదంటే మీ ఆత్మాభిమానం, కుటుంబ ఆత్మాభిమానం దెబ్బతీసినా మాత్రం అసలు సహించరు. ఎవరైనా కానీ మరి ఎటువంటి సంబంధాలు లేకుండా ఉండరు కదండి. మీరు కూడా అంతే స్పందిస్తారు. అయితే అంతేకాకుండా మీకు ఏంటంటే భావోద్వేగాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. మీకు నోటికి అంటే నీటి లోటు ఏ విధంగా అయితే తెలుసుకోలేమో మీ గుణం కూడా ఎవరికి కూడా తెలియదు అనమాట. అంటే అలా ఉంటారనమాట.
మీ ఆలోచనలు కూడా చాలా గోప్యంగా రహస్యంగా ఉంచుకుంటారు. అలాగే పైకి ఎంత నవ్వుతున్నా లోపల చాలా గూడు కట్టుకున్నటువంటి బాధ మిగిలిపోయి ఉంటుంది. గంభీరంగా చూస్తారు, చూసేటువంటి చూపు కూడా. అయితే లోపల సముద్రం అంత భావోద్వేగాలు ఉండి ఉంటాయండి. ప్రేమ, ద్వేషం, ఆనందం, ఎంత బాధ అయినా సరే అన్ని రకాలుగా మీరు అనిపిస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క లక్షణాల్లో ఒకటి ఏంటంటే మీ యొక్క రహస్య స్వభావం. మీరు మీ మనసులో విషయాలను అంత సులభంగా ఎవరితో కూడా చెప్పుకోరు. అలాగే మీ జీవితం ఒక తెలిసినటువంటి పుస్తకంలో ఉండదండి. మీ గురించి పూర్తిగా తెలుసుకోవడం కూడా దాదాపు ఎవరికైనా అసాధ్యమని చెప్పుకోవాలి. ఈ కారణంగా మిమ్మల్ని చూసి చాలామంది అపార్థం కూడా చేసుకుంటారు. అలాగే మీ భావాలను, బలహీనతలు బయటపెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమో అని చెప్పేసి మీరు కూడా భయపడుతూ ఉంటారు. అందుకే మీ చుట్టూ ఎప్పుడు కూడా ఒక పెద్ద అదృశ్యమైనటువంటి గొడవను కట్టుకొని మీరు జీవిస్తూ ఉంటారు. అయితే కేవలం మీరు పూర్తిగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులకే ఆ గోడ లోపల ప్రవేశం ఉంటుందన్నమాట. ఇక మీకు ఉన్నటువంటి మరొక అద్భుతమైన శక్తి అంతర్దృష్టి. ఎదుటివారి మనసులో ఏముందో నిజం చెప్పేటువంటి వారు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, ఇలా చాలా ఎక్కువగా చూడగానే సులభంగా పసిగట్టగలరు. వారి కళ్ళల్లో చూసి, వారి మాట తీరును బట్టి, వారి యొక్క ప్రవర్తన బట్టి వారి అసలు ఉద్దేశం ఏంటనేది మీరు బాగా తెలుసుకుంటారు. ఇక ఈ శక్తి కారణం మిమ్మల్ని మోసం చేయడం దాదాపు చాలా అసాధ్యం అని చెప్పుకోవాలి. ఇక ఎవరైనా మీ ముందు నాటకాలు ఆడినా, కళ్ళబొల్లు కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు. అందుకే మీరు నిజాయితీగా ఉండేవారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే నమ్మక ద్రోహాన్ని కూడా మీరు అస్సలు సహించరండి. అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితుల కోసము ప్రాణం ఇవ్వడానికైనా కానీ వెనుకాడరు. అలాగే మీకు స్నేహితులు కూడా కష్టం వస్తే ప్రపంచంలోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. ఇక మీ స్నేహం చాలా లోతైంది, శాశ్వతమైంది. అయితే మీతో ఏదైనా కానీ స్నేహాన్ని పొందడం కూడా చాలా అంత సులభమైతే కాదండి. మీరు ఎవరైనా స్నేహితులుగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా కూడా ఎన్నో రకాలుగా పరీక్షిస్తారు. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని మీ జీవితంలోకి అయితే ఆహ్వానిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని గాయపరిచిన వారిని కూడా మీరు క్షమించడం కానీ, లేదంటే వారిని వదిలేయడం కానీ కష్టం అని చెప్పుకోవాలి. ఆ గాయం మీ మనసులో ఎప్పటికీ ఒక మాయని మచ్చలా ఉంటుంది. అందుకే మీలో శత్రుత్వం పెట్టుకోవడం కూడా ఒక నిప్పుతో చెలకాట మాడితే ఎలా ఉంటుందో అనేది వారికి బాగా అర్థమైపోతుంది. ఇక జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళైనా ధైర్యంగా మీరు ఎదుర్కొంటారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించరు. ఒకసారి ఓడిపోయినా మరలా రెట్టింపైనటువంటి బలంతో ప్రయత్నించి విజయం సాధించేంత వరకు విశ్రమించరు. అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా నాయకులుగా గొప్పగా ఎదుగుతారు. మీ జీవితంలో అంకిత భావంతో మీరు పంచడానికి ఇష్టపడతారు. ఏదైనా పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసేంత కూడా విడిచిపెట్టమాట. ఏకాగ్రత చాలా బాగా ఉంటుంది. పరిశోధన, గూఢాచార్యం, సైకాలజీ, సర్జరీ వంటి లోతైన విశ్లేషణ మీకు ఎక్కువగా అవసరం. అలాగే మీ యొక్క అంటే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా అన్ని రంగాల్లో కూడా మీరు బాగా రాణిస్తారు. మీకు అధికారం అంటే ఇష్టం అండి. ఇతరులను అంటే మీ నాయకత్వం వహించడం బాగా ఇష్టం. మీరు వంటి సహజమైన నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒక బృందాన్ని నడిపించడంలో, కష్టమైనటువంటి పనులు పూర్తి చేయడంలో మీరు ముందుంటారని చెప్పుకోవాలి. ఈ విధంగా మీ యొక్క గుణగణాల, మనస్తత్వ విషయానికి వస్తే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, ప్రేమ సంబంధాల విషయాల్లో కూడా మీరు చాలా అద్భుతంగా ఉంటారు. ఇక మీ ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక మీరు ప్రేమలో స్వచ్ఛతను, లోతును ఇష్టపడతారు. అదే సమయంలో మీరు అసూయ కలిగే మా వారు అనేటువంటి భావన మీరు ఎక్కువగా ఉంటుంది. ఇక మీ యొక్క భాగస్వామ్యం కోసం మీతో మాట్లాడని చెప్పి ఎదురు చూసేటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మీలో ఉన్నటువంటి నిజాయితీ, ప్రేమ ఎటు వ్యక్తులకు బాగా ఇష్టపడతారు. చిన్న అనుమానం వచ్చినా మీరు అస్సలు తట్టుకోలేరు. ఇక మీ యొక్క ప్రేమ ఎంతో తీవ్రంగా ఉంటుంది. అనుమానం వస్తే ఎదుటి వారి యొక్క ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారిపోయేలాగా ఉంటుందన్నమాట. అందుకే మీతో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా, నిజాయితీగా ఉంటారు. మీతో ఉండేటువంటి వ్యక్తులతో మీరు చాలా మొండితనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు చాలా అంటే చాలా మొండి పట్టుదల. కొన్నిసార్లు మీ యొక్క విజయానికి దగ్గరగా చూస్తే మరికొన్నిసార్లు మీరండగా కూడా అంటే కారణం అవుతుంది. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇతరుల సలహా వినడానికి మీరు అంతగా ఇష్టపడరండి. ఇక మీరు కనీసం రేపటి రోజున ఈ 4 రోజుల్లో అనగా కూడా మీరు శివనామస్మరణ మీకు ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు జపించడం వల్ల మీ మనసులో అనవసరమైన దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. తెలియనటువంటి ధైర్యం, అద్భుతమైన ఆత్మవిశ్వాసం కలుగుతుందండి. అలాగే మీరు ఖచ్చితంగా కూడా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో శివాలయం, సోమవారం దర్శనము మంచిది. ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీటిని తీసుకొని పరమేశ్వరుని మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేసుకోండి. ఒక మారేడు దళాన్ని భక్తితో సమర్పించి నువ్వులతో దీపం వెలిగించి మీ కష్టాలు, బాధలు, కోరికలు స్వామి పదల వద్ద ఉంచేసి రండి. ఖచ్చితంగా ఆయన యొక్క మొరం ఆలకిస్తాడండి. ఇక మనసులో నమ్మండి, ఆరాధన చేసుకోండి. పరమేశ్వరుని ఆరాధన ఇలా చేసుకోవడం వల్ల వీరి యొక్క ఆశీర్వాదాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయండి. ఇక అదేవిధంగా ఈ 4 రోజుల విషయానికి వస్తే కనుక మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు తెలియకుండానే రోజులే గడిచిపోతాయి అన్నమాట. అలాగే
అన్ని రంగాల వారికి 4 రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది. మనకి ఏదైనా 4 రోజులు అనుకూలంగా ఉండబోతుందని మనకు తెలుసుకున్న తర్వాత మనకి ఏం చేయాలని ఏదో ఒక దైవానికి సంబంధించినటువంటి పూజలో మంచి పనులు చేయడం వల్ల మనకి ఇంకాస్త ఎక్కువగా కలిసి వచ్చే విధంగా ఉంటుందన్నమాట. అలాగే మీరు అనుకున్నటువంటి పనులు కూడా సజావుగా సాగిపోతాయి. మీరు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడం చూస్తారు. ప్రేమికుల పరంగా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి సోదరీమణులు కానీ లేదంటే మీకు సంబంధించినటువంటి దగ్గర బంధువులు ఏదైనా కానీ ఒక బంధాన్ని మీరు కోల్పోయేటువంటి దూరం చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక బంధం విషయంలో మీరు చాలా కేర్లెస్గా ఉంటున్నారన్నమాట. ఓవరాల్గా చూసినట్లయితే కనుక కుటుంబ సభ్యులు ధన సమస్యలు ఇవేమి లేవు, కానీ మీరు కొన్ని విషయాలు ఏంటంటే అనుకున్నటువంటి బంధాలను మిస్ చేసుకున్నారు. అంటే మీకున్నటువంటి పనుల్లో వలన లేదంటే ఏదైనా కానీ టెన్షన్స్ వల్ల ఒత్తిడి వలన మీకు తెలియకుండానే కొన్ని బంధాలను దూరం చేస్తున్నారు. ఆ వ్యక్తులు ఏంటంటే వారి మనసులో ఏంటంటే మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ అనేది ఒకటి కలుగుతుంది అనమాట. అంటే మీరు వాళ్ళని దూరం పెడుతున్నారో లేదంటే వారికి సరైనటువంటి సమయాన్ని కేటాయించలేదనో ఇటువంటివన్నీ కూడా కలిసి వారి మనసులో పెట్టుకొని మీతో ఉన్నటువంటి రిలేషన్ వదులుకోవడం, అంటే అటు ప్రేమికుల పరంగా కావచ్చు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఇలా ఏదైనా కానీ ఒక మంచి బంధాన్ని మీరు కోల్పోయే ప్రమాదం అయితే ఉందండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ విషయంలో అయితే ఉండండి. అలాగే ఎంతో కాలంగా మనం అంటే ఎన్ని టెన్షన్స్ అనుభవించినా, ఎంత ఒత్తిడి గురైనా, ఎంత డబ్బు సంపాదించినా మనకంటూ ప్రేమించిన బంధాన్ని మనం నిలుపుకోలేకపోతే అక్కడే మనం ఫెయిల్ అయిపోతాం అనమాట. కాబట్టి మనం ఎంత బిజీలో ఉన్నా, ఎంత సమస్యలో ఒడిదుడుకులో ఉన్నప్పుడు కూడా ఒక మంచి కోరుకునే వారి యొక్క బంధాన్ని మనం మిస్ చేసుకోకూడదు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా సరైనటువంటి సమయాన్ని కేటాయించండి. ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్స్, అలసట్లు, బ్రతుకులో ఉన్నటువంటి కష్టాల నుండి ఈ 4 రోజుల నుండి మీరు తప్పకుండా రిలీఫ్ అయితే పొందుతారు. వాటన్నిటిని కూడా పక్కన పెట్టేస్తారు. హాయిగా శాశ్వతంగా ఆనందాన్ని జీవించడానికి ఒక మంచి అవకాశాలను మీరు కొనుక్కుంటారు. ఆ అవకాశాలు మీ తలుపు తడతాయి. మీ జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఈ 4 రోజుల్లో మీకు మంచి సమయం అండి. మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని మార్పులు మీరు ఆస్వాదించడానికి మంచి సమయం. ఇక అలాగే వ్యాపారంలో లాభాలు ఎలా పొందాలని చెప్పి మీ యొక్క పాత స్నేహితులు ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి. మీరు వారి యొక్క సలహాలను కనుక పాటించినట్లయితే అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీ ప్రవర్తనలో సరళతను కలిగి ఉండండి. మీ కుటుంబ సభ్యులతో చక్కని ఆనందమైన సమయాన్ని అయితే గడపండి. అలాగే ఈ 4 రోజుల్లో ఒక మంచి రొమాంటిక్ ఫీలింగ్ కూడా మీరు అనుభూతి చెందుతారు. అలాగే మీ జీవిత భాగస్వామ్యం రేపటి ఎంతగానో ఈ 4 రోజులు మిమ్మల్ని ఎంతగానో అర్థం చేసుకొని ఇద్దరికి ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అన్ని కూడా తొలగిపోవడానికి అవకాశం అయితే ఉందండి. ఒక మంచి సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసుకుంటారు. ఈ 4 రోజులు కుటుంబ సభ్యులతో కానీ మీ స్నేహితులతో కానీ తద్వారా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కల అందమైనటువంటి రోజుగా అయితే మీరు గుర్తుండిపోతుంది. మీకు వీలున్నప్పుడు మీకు ఏదైనా మీ దగ్గర ఉన్నంతలోనే గోదానము లేదంటే గోవుకి ఏదైనా కానీ చక్కగా ఆహారం అందించడం ద్వారా మీకేమైనా గ్రహదోషాలు ఉన్నా అంటే తొలగిపోతాయండి. మరి ఈ 4 రోజులు ఈ రాశి వరకు జాతక ఫలితాలు ఏదో తెలుస్తున్నా కదండి. రేపు మరొక రాశితోటి మళ్ళీ కలుద్దాం.